లార్డ్ అండ్ సేవియర్ జీసస్. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆదికాండం నుంచి మనం అధ్యయనం చేయటం ప్రారంభించాము. మనం ఆదికాండాన్ని చదువుకున్నాం, నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఇప్పుడు నిర్గమకాండంలోని ప్రవేశించాం. నిర్గమకాండము అనగా నిష్క్రమించడం, డిపార్ట్ అని అర్థము. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి నిష్క్రమించి అరణ్య యాత్ర ద్వారా కానాను దేశంలోనికి ప్రవేశించటం. అనగా ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడి అక్కడి నుంచి నిష్క్రమించటం, దాని గురించి నిర్గమకాండం మనకు తెలియచేస్తుంది. సో నిర్గమకాండాన్ని మనము 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది బానిసత్వము, అనగా 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఎలాగ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఎలాంటి కష్టాలు వారు అనుభవించారు, ఎలాంటి శ్రమలు వారు అక్కడ పడ్డారో మనము చూసుకుంటాం. సో ఈ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 2వ భాగము రిడెంప్షన్ అనగా విమోచన. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు తన బాహుబలం చేత తన యొక్క బాహుబలం చేత ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి మరి ఆ యొక్క అరణ్యంలోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ విషయాలను మనం చూస్తాం. 3వ భాగం వచ్చినట్లయితే రెవల్యూషన్ అనగా ప్రత్యక్షత. దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి ఒక జాతిగా, ఒక దేశముగా, మరి ఒక గొప్ప జనముగా వారిని ఏర్పరిచి మరి వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడు? సినాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించాడు, అనగా టబర్నకిల్. ఆ యొక్క టబర్నకిల్ని ఇజ్రాయేల్కు అనుగ్రహించి దాని నిర్మాణం అయిన తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రత్యక్షమై ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉంటూ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. సో నిర్గమకాండాన్ని ఈ విధంగా మనం విభజించుకుంటాం. బానిసత్వము 1 నుంచి 11వ అధ్యాయము వరకు, విమోచన 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, 3వది ప్రత్యక్షత 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. సో బాండేజ్ గురించి మనము బానిసత్వాన్ని మరలా మనకు అర్థం అవడానికి 3 భాగాలుగా విభజించుకున్నాం. సెక్షన్స్గా మనం విభజించుకున్నాం. బానిసత్వము మరియు అణిచివేత, ఇజ్రాయేలులో బానిసత్వము, అణిచివేత, మోషే యొక్క పిలుపు, తర్వాత దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేవతల మీద తీర్పు తీర్చినటువంటి విధానము. 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకుంటాం. సో మనం ఈ భాగాన్ని మనము పూర్తి చేసుకున్నాము. మరి ఈ యొక్క 3వ భాగంలో 10 తెగుళ్లను, గొప్ప తెగుళ్లను దేవాతి దేవుడు ఐగుప్తు ప్రజల మనకి తీసుకొచ్చాడని మనం చదువుకున్నాం. ఆ 10వ తెగులు ఏంటంటే మరి జ్యేష్ఠ పుత్రులు, మరి మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారులు చనిపోవటము. దేవుని యొక్క తీర్పు ఐగుప్తు ప్రజల మీదకి వస్తుంది. ఐగుప్తు ప్రజలు చనిపోతారు. ఐగుప్తు ప్రజల్లో మొట్టమొదటి పుట్టిన కుమారుడు చనిపోవటం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భాగంలోనే మనము పస్కా బలిని గురించి మనం చూస్తాం. పస్కా బలి అనేటువంటిది ఇజ్రాయేలుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక కట్టడ. విమోచనలో భాగంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించినటువంటి సందర్భంలో వారికి గుర్తుగా ఒక పస్కా పండుగను చేయమని చెప్తాడు. పస్కా బలి, పస్కా అనేటువంటి పండుగను వారు అబీబు అనేటువంటి నెలలో వారు చేయాలి. హెబ్రీలకు కూడా, ఇజ్రాయేలుకు కూడా 12 నెలలు ఉంటాయి. అందులో మొట్టమొదటి నెల అబీబు నెల. మొట్టమొదటి నెలలో 10వ దినమున మీరు ఒక గొర్రెపిల్లను తీసుకోండి అని చెప్తాడు. ఆ గొర్రెపిల్ల ఎట్లా ఉండాలి? నిష్కలంకమైనదిగా ఉండాలి.
ఎలాంటి మచ్చ, ఎలాంటి డాగు లేకుండా ఉండాలి. ఎలాంటి కలంకం లేనిదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. యూ షుడ్ టేక్ ఎ ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్, దెన్ కీప్ ఇట్ ఫర్ 4 days. 10వ తారీఖుని తీసుకోవాలి. 10వ దినమున 14వ దినం వరకు దాన్ని ఉంచాలి. 14వ దినమున సాయంత్రము ప్రొద్దుగుంకు వేళ, అంటే ఈవినింగ్ ఎట్ 12 మీరు ఆ యొక్క గొర్రె పిల్లను చంపాలి. చంపి రక్తము ఒలికించి ఆ రక్తమును మరి హిస్సోపు కొంచెములో ముంచి దాన్ని మీ ద్వారబంధముల మీద పోయమని చెప్తాడు. ద్వారబంధముల మీద దాన్ని పోయాలి. పూసినటువంటి తర్వాత మరి ఆ యొక్క గొర్రె పిల్ల మాంసమును నిప్పుతో కాల్చాలి, అగ్నితో కాల్చాలి. అగ్నితో కాల్చి ఆ కాల్చబడినటువంటి మాంసాన్ని మీ కుటుంబస్తులందరూ కూడా దాన్ని మరి ఉదయకాలంలోపు తినాలి. రాత్రి అంతా దాన్ని తెల్లవారేసరికి ఏమీ మిగలకూడదు. ఒకవేళ మిగిలితే దాన్ని అగ్నితో దహించి వేయాలి. ఇప్పుడేమంటున్నాడు, మీరు పచ్చి మాంసాన్ని తినొద్దు అంటున్నాడు. తర్వాత నీళ్ళలో దాన్ని ఉడికించి తినొద్దు అని చెప్తా ఉన్నాడు. చూడండి, 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. నేను చదువుతాను. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఉడికి ఉడకనిగా తినకూడదు. తరువాత నీళ్ళలో వండించింది తినకూడదు. తరువాత ఏమంటున్నాడు, మీరు పచ్చి మాంసంలో తినకూడదు అంటున్నారు. ఓన్లీ మరి రోస్టెడ్ ఫ్లెష్ విత్ ఫైర్, అగ్నితో కాల్చబడిన దాన్ని మాత్రమే తినమని చెప్తా ఉన్నారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అగ్నితో కాల్చబడిందే తినమంటున్నాడు? పచ్చి మాంసం అనేటువంటిది మానవ జాతి మీదకి శిక్ష అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. మరియు ఏమంటున్నాడు, అగ్నితో కాల్చాలి. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. సో ఇంకా ఏమంటున్నాడు, దానితో పాటు పులియని రొట్టెలను కూడా మీరు తినాలి అంటున్నాడు. పులియని రొట్టెలు, తర్వాత చేదు ఆకుకూరలను కూడా తినమని చెప్తా ఉన్నాడు. పులియని రొట్టెలు, చేదు ఆకుకూరలు తినమని చెప్తా ఉన్నాడు. సో చేదు ఆకుకూరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరంలో బానిసత్వంలో ఉండి వారి యొద్ద మగ్గిపోయి వారు పడినటువంటి ఆ యొక్క కష్టాలకు, ఆ చేదు అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. సో దేవుడు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేను మీ యొక్క జీవితంలో మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క చేదు అనుభవాల నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాను అని వారికి గుర్తుగా మరి ఆ యొక్క చేదు కూరను కూడా రొట్టెలతో పాటు తినమని చెప్పి ఉన్నాడు. సో చేదు కూరను కూడా తినమని చెప్పి ఉన్నాడు. సో ఆ తర్వాత మరి దాన్ని ఎలాగూ తినమన్నాడు? 7 దినములు ఆ యొక్క తర్వాత దాని తర్వాత 7 దినములు వారు పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. 14వ తారీఖున సాయంత్రము పస్కా బలిని అర్పించి ఆ రాత్రంతా అగ్నితో కాల్చబడిన గొర్రెపిల్ల మాంసమును వారు తినాలి. తర్వాత 7 దినములు పులియని రొట్టెలను వారు తింటూ పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఆ 7 దినముల్లో మొదటి దినము మరియు 7వ దినము పరిశుద్ధ దినము. మొదటి దినము 7వ దినము పరిశుద్ధ దినముగా వారు ఆచరించాలి. హోలీ కాన్వకేషన్ వారు ఆచరించాలి. ఆ తర్వాత వారు ఏమీ కూడా మిగల్చకూడదు. తెల్లవారేసరికి మొత్తాన్ని వారు కాల్చివేయాలి. ఇంకెలా తినమంటున్నాడు? మీ నడుము కట్టుకోమంటున్నాడు, మీ చెప్పులు తొడుక్కోనండి, మరియు మీ యొక్క చేతిలో ఆ యొక్క స్టాఫ్ అనగా కర్రను ఉంచుకోనండి.
మీరు త్వరగా దాన్ని భుజించండి అని చెప్తా ఉన్నాడు. 11వ వచనం, 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషుల్లో కాని, జంతువుల్లో కాని తొలి సంతతియు హతము చేసి, ఐగుప్తు దేవతలందరికిని తీర్పు తీర్చెదను. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు సూచన చేస్తా ఉన్నాడు. మీరు ఇన్ని సంవత్సరములు ఈ యొక్క బానిసత్వంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, విగ్రహారాధన మధ్యలో ఉన్నారు, ఇటుకు బట్టీలు మధ్యలో ఉన్నారు. ఐగుప్తీయులు వారు తిండిపోతులు వారు తినుచు త్రాగుచు తిరుగుచున్నట్లు రీతిగా మీరు కూడా ఐగుప్తు ఆచారం అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అయితే ఇది సమయము, మీరు ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మీరు సిద్ధపడండి, రెడీగా ఉండండి. మరి అతి త్వరగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలి. కాబట్టి మీరు రిలాక్స్గా కూర్చొని, మరి అంతకుముందు తిన్నట్లుగా మీరు భుజించినట్లుగా భుజించడానికి వీల్లేదు. మీ యొక్క నడుము కట్టుకొనుడి అంటే సిద్ధపాటు. తర్వాత ఏమంటున్నాడు, మీ చెప్పులు తొడుక్కునుడి అంటే రెడీగా ఉండండి అని. తర్వాత మీ కర్రను తీసుకొనండి, టేక్ యువర్ రాడ్స్, స్టాప్ అని అంటున్నాడు. ఈట్ ఇట్ ఇన్ హెస్ట్ అంటే త్వరగా భుజించండి. సో నో లాంగర్ యు షుడ్ స్టే హియర్, యు షుడ్ ఇమ్మీడియట్లీ should depart from this place. This is not your place. నేను మీకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు బహుమానంగా, మీకు స్వాస్థ్యముగా, మీకు మరి నేను మీ పితరులకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తున్నాను. You should live there. This is not the place you should live. You should run away from this. That's what దేవుడు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కూడా మనం కడగబడిన తర్వాత మనం కూడా మరి ఐగుప్తును దాటాలి. మరలా ఐగుప్తు వైపు చూడడానికి వీల్లేదు. మరలా మనం ఐగుప్తులు నివాసం చేయడానికి ఆశపడకూడదు. మనకు ఐగుప్తు లాంటి సందర్భంలో ఎక్కడైనా ఎదురైనా కూడా వాట్ వి నీడ్ టు డూ, వి నీడ్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. లైక్ జోసెఫ్, యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, పాపం ఎదురైనది, పాపం శోధనలో పడ్డాడు, శోధన పడలేదు, శోధన ఎదురైంది. శోధన వచ్చినప్పుడు జోసెఫ్ ran away from the source of sin. ఇవన్నీ మనం ఆది కాండంలో చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము కూడా మరి ఐగుప్తు అనే పాపము మనకి ఎక్కడైనా తారసపడిన యెడల we should be like Israelites. God is telling you should gird yourself, you should gird your loins, and you should put on your shoes and take your staff and run away from that place hastily అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆజ్ఞాపించినటువంటి తర్వాత మరి వారు అలాగనే చేశారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ రాత్రి అంతా కూడా మీరు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా బయటికి రావడానికి లేదు. అయితే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధం మీద పోయమని చెప్పాడు. పూసిన తర్వాత ఆ రాత్రి దేవుడు ఐగుప్తుకు తీర్పుని తీర్చాడు. అలాగ తీర్పు తీర్చాడు, ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడిని, పశువుల్లో జంతువుల్లో మొట్టమొదటి పుట్టినటువంటి దానిని దేవుడు సంహరించడానికి సిద్ధపడ్డాడు. అది ఐగుప్తు దేశంలో తీర్పు. మరి శరీరానుసారుల మీద దేవుడు తీసుకొచ్చేటువంటి తీర్పు. దేవుడు తన దూతను పంపించి వారికి చెప్పాడు, ఇదిగో ఈ రాత్రి నేను ఐగుప్తు దేశం మీదకు తీర్పుని తీసుకొస్తా ఉన్నాను. ఎవరు కూడా మీలో బయటికి రావద్దు. ఎవరు గృహముల మీద అయితే గొర్రెపిల్ల రక్తము పోయబడి ఉంటుందో ఆ గృహములను నేను దాటిపోతాను. ఆ గృహంలో ఉన్న వారిని నేనేమీ చేయను. అయితే ఐగుప్తీయులు ఉన్న ప్రతి కుటుంబంలో మరి గొప్పవారేమి మరి చిన్నవారేమి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారి మీదకి నేను తీర్పును తీసుకొస్తాను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తారు. సో ఇంకా ఏమంటాడు, 14-23 వచనముల్లో 12వ అధ్యాయము 14-23 వచనాలు చదవండి. 12వ అధ్యాయము 14వ వచనం 23వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థం అగును.
మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. 14, 18 13వ వచనం కూడా చదవండి అక్క. 13వ వచనం. 13 ఉమ్. సార్ మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. అదే కాబట్టి 23వ వచనం చదువుతాను. 23. 23 యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడిగా ఆచరింపవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 మాటలు ఇక్కడ ఈ 2 వచనాలు మనకు కనబడతాయి. నంబర్ 1 ఆఫ్ చేయాలా? ఓకే. సో ఇక్కడ దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. పాస్ ఓవర్, పస్కా బలి అనగా మొట్టమొదటిది ఏంటంటే యెహోవా ఆ తలుపును దాటిపోను. అంటే ఏ తలుపు ద్వార బంధముల మీద నిలువు కమ్మీల మీదైతే గొర్రెపిల్ల రక్తం ఉన్నదో దాన్ని చూసి దేవుడైన యెహోవా ఆ గృహమును దాటిపోవును. పాస్ ఓవర్ అనగా దాటిపోవుట. దేన్ని దాటిపోవుట? మరణమును దాటిపోవుట. సో జ్ఞాపకం ఉంచుకోండి. పాస్ ఓవర్ అంటే దేవుడు విధించినటువంటి ఆ మరణమును, ఆ శిక్షను వేయకుండా దాటిపోవటమే పాస్ ఓవర్. ఇంకోటి ఏమంటున్నాడు? మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. సో సంహారకుడు మీ గృహంలోనికి రాడు, దాటిపోతాడు అంటాడు. సో అల్టిమేట్ గా ఇన్ నట్షెల్ పాస్ ఓవర్ అనగా దాని యొక్క అర్థము దేవుడైన యెహోవా పంపించినటువంటి ఆ సంహారకుడు ఇజ్రాయేలు గృహములను దాటిపోవుట. దాటిపోతే ఏమవుతుంది? దాటిపోకపోయినట్లయితే ఇజ్రాయేలు గృహాలలో కూడా, ఇజ్రాయేలు కుటుంబాల్లో కూడా మృత్యు ఘోష వినబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తను ప్రేమించినటువంటి ప్రజలను కాపాడడానికై వారికి పస్కా బలిని ఏర్పాటు చేసి గొర్రెపిల్ల రక్తమును మరి వారి ద్వార బంధువుల మీద నిలువు కమ్మీల మీద వేయమని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలను దాటిపోయాడు. దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ పాస్ ఓవర్. దాటిపోవుట. సంహారకుడు ఇజ్రాయేలీల గృహంలోనికి ప్రవేశించలేదు. సో ఈ విధముగా ఇజ్రాయేలు ప్రజలేమో కాపాడబడ్డారు. ఆ యొక్క దూత ఐగుప్తు దేశమంతటా వెళ్ళినది, సంచరించినది. వారికి ద్వారబంధముల మీద, వారు నిలువు కమ్మీల మీద గొర్రెపిల్ల రక్తము లేదు కనుక దేవుడు ఏం చేశాడంటే మరి ఆ యొక్క సంహారకుడు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి గృహములో మొట్టమొదటి కుమారుడిని, వారి పశువుల్లో మొట్టమొదటి దాన్ని, జంతువుల్లో మొట్టమొదటి దాన్ని సంహరించి వేశాడు. అప్పుడేమైంది? చూడండి 12వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. 12వ అధ్యాయము 29, 30 వచనాలు. రాత్రి వేళ జరిగిందేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవములు లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఒకటైనను లేదు. ఎక్కడ? ఐగుప్తు దేశం అంతటా. అయితే గోషెను ప్రాంతం ఎలా ఉంది? ఇజ్రాయేలు ప్రజలు నివసించేటువంటి గోషెను ప్రాంతము ఆనందంగా, సంతోషంగా ఉన్నది. వారు పండుగ చేసుకుంటున్నారు, పస్కా బలి చేసుకుంటున్నారు. ఆ యొక్క గొర్రెపిల్లను వధించి ఆ యొక్క అగ్నితో కాల్చిన మాంసాన్ని తింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్న కుటుంబాలలో
గృహాలలో మృత్యు వినబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మృత్యు ఘోష వినబడుతూ ఉన్నది. దేవుడు తన ప్రజను మరణం విడిపించాడు, దాటిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకు సాధారణమైనటువంటి మరణంగా మనం దీన్ని చూడకూడదు. ఇది దేవుని యొక్క తీర్పుతో దీన్ని మనం లింక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది శారీరక మరణం గురించి మాత్రమే కాదు, ఇది ఆత్మీయ మరణం గురించినటువంటి సాదృశ్యము. ఇక్కడ ఒక మర్మం దాగి ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనందరి కొరకై పస్కా బలిగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. తన ప్రాణం అర్పించి తన యొక్క విలువైన, ప్రశస్తమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి ఆ రక్తము ద్వారా మనల్ని కప్పాడు, మన పాపములను కప్పాడు. ఎలాగైతే ఆ ద్వార బంధముల మీద ఇజ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తమును పూసారో, ఆ విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపములు కడగబడినాయి, మన పాపములు తుడిచివేయబడినాయి, మనం శుద్ధీకరించబడ్డాం, మన హిస్సోపుతో కడగబడ్డాం. ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క పాపములు గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడినాయో, క్షమించబడినావో, అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపములు కడగబడినాయి. ఆయన మన కొరకు పస్కా బలిగా అర్పించబడ్డాడు. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌని ఆయన బలియాగమైన కలువరి శిలువలో తను తాను సమర్పించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవాతి దేవుడు మనల్ని రక్షించి, మన పాపం నుండి విడిపించి, ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుండి, సాతాను బంధకము నుంచి, లోక బంధకం నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఆయన కుమారులు, కుమార్తెలుగా చేసుకొని ఆయన కొరకు ప్రతిష్ఠిత జన్మగా మనం చేసుకున్నాడు. ఆయన రాజ్యముకు మన వారసులుగా చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు రాసిన 1వ పేతురు రాసిన పత్రికలు అంటాడు, మన యొక్క విడుదల, మన యొక్క రక్షణ వెండి బంగారముతో మన పాపం నుండి మనం విడిపింపబడలేదు, కానీ నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తము ద్వారా మన పాపము కడగబడినాయి. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో మరి ఒక మాట ఉంటది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను యేసుక్రీస్తుని చూసి పలుకుచూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు మన పాపములు క్షమించడానికై, మన అపరాధములు, మన దోషములను కప్పడానికై ఆయన గొర్రె పిల్ల వలె, వదుకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన అయ్యాడు. మన పాపములన్నిటిని ఆయన మోసుకొని కలువరి శిలువలో ఆయన మన పాపములను భరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పస్కా బలి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమునకు సాదృశ్యంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే కొన్ని వేల సంవత్సరములకు ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇజ్రాయేలు ప్రజలకు ప్రతిగా గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. ఆ తర్వాత ఆయన శరీరధారి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన కలువరి శిలువలో మరి గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. ఆయన వధించబడిన రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ మీదకి ఏ తెగులు కూడా రాలేదని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇజ్రాయేల్ మీదకి ఏ తెగులు రాలేదు. ఇజ్రాయేల్ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయితే అప్పుడు ఫరో తన యొక్క అధికారులందరినీ పిలిచాడు, ఏం చేద్దాం అని సలహా అడిగాడు. సలహా అడిగితే వారు అన్నారు, ఉన్న పాటుని ఇమ్మీడియట్ గా వీరిని ఇక్కడి నుంచి పంపించేయండి. మరి యొక్క మృత్యు ఘోష మన ఐగుప్తు దేశంలో పుట్టినది కాబట్టి వారు వారి దేవుణ్ణి ఆరాధించినట్లుగా వారిని ఇక్కడి నుంచి పంపించి వేయడి అని చెప్తారు. చూడండి, 31వ వచనము 31 నుంచి 33వ వచనం వరకు చదువుకుందాం.
నిర్గమకాండం 12వ అధ్యాయము 31 నుంచి 33 వచ్చింది. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు చదవండి 33 కూడా చదవండి. సేవించుడి, చెప్పిన మందలను తీసుకొని పోవుడని నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి బలవంతం చేశారు. ఎవరు? ఐగుప్తీయులే బలవంతం చేశారు. అప్పటి వరకు ఫరో రాజు ఏం చేస్తా ఉన్నాడు? తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాడు. కఠినం చేసుకొని ఇశ్రాయేలీయులను పోనీయక ఏం చేస్తా ఉన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? మీరు ఇక్కడే ఐగుప్తులోని ఆరాధించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు పురుషుల వరకు వెళ్ళి ఆరాధించుకోనండి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? మీ పశువులు మీ సంపదనంతా ఇక్కడే ఉంచండి, మరి మీరును మీ పిల్లలు మాత్రమే వెళ్ళి ఆరాధించండి అన్నాడు. అయితే ఈ యొక్క 10వ తెగులు భయంకరమైనటువంటి తెగులు వచ్చిన తరువాత మరి ఈ యొక్క ఫరో రాజు ఏం చేస్తున్నాడంటే, మీరు వెళ్ళండి, ఉన్న పాటను అందరు వెళ్ళండి, మీ దేవుని మీద ఆరాధించండి, మీరు మీ పిల్లలు మీ భార్యలు మీ పెద్దలు మీ పశువులు మీ సంపద అంతా తీసుకొని వెళ్ళండి, మీరు ఆరాధించండి, తర్వాత నన్ను కూడా దీవించండి అని అంటున్నాడు. ఈ యొక్క 10వ తెగులు వచ్చిన తర్వాత దేవుడు మరి ఆ యొక్క ఫరో రాజులో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, అతిశయాన్ని సమస్తమును అణిచివేసి ఆయన్ని శూన్యం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మొదటి క్లాసులో మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? ఫరో ఏమంటున్నాడు? మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో చెప్పినప్పుడు ఏమని చెప్పారు? మా దేవుడైనటువంటి యెహోవాను మేము ఆరాధించినట్లుగా మేము అరణ్యంలోనికి వెళ్ళి 3 దినములు ప్రయాణం చేసి ఆరాధించాలి, మమ్మల్ని పొనిమన్నప్పుడు యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? నేను ఆయన మాట విని మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడానికి ఎవడు యెహోవా అని నేను ఎరుగును అని గర్విస్తాడు, అహంకరిస్తాడు. యెహోవా ఎవరో తెలుసుకునడానికై, ఫరోకు నిజంగా తెలియపరచడానికై, ఫరో యొక్క గర్వమును అహంకారం అణించడానికై, ఫరోని దీనునిగా చేయడానికై, ఫరో ఆరాధించే దేవతలు దేవుళ్ళే కాదని నిరూపించడానికై, హెబ్రీల దేవుడే నిజమైన దేవుడు అని దేవుడు నిరూపించడానికై ఈ యొక్క 10 తెగుళ్లను దేవుడు తీసుకొచ్చారు. 10 తెగులు వచ్చిన తర్వాత ఫరో రాజు, ఫరో యొక్క హృదయము దీనత్వం అయిపోయినది, కానీ ఆయన దేవుని సృష్టికర్తను ఆయన అంగీకరించలేదు. అప్పుడు అంటున్నాడు, మరి మీరు వెళ్ళండి అంటున్నాడు. వెళ్ళమన్నప్పుడు దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షం కలుగు చేశారు. ఇజ్రాయెలైట్స్ ఫైండ్ ఫేవర్ ఇన్ ది సైట్ ఆఫ్ ఈజిప్షియన్స్. కనుక వారు ఏం చేశారంటే, వారు అనేకమైనటువంటి బహుమానములను, వెండి బంగారములను, వెలగల వాటిని అన్నిటిని కూడా ఐగుప్తీయులను అడిగి తీసుకొని అక్కడి నుంచి బయలు వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్కాలర్స్ ఏం చెప్తారంటే మనం చూసుకున్నాం. మొదటి 2 అధ్యాయాల్లో నిర్గమకాండము మనం చూసుకున్నాం. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? భయంకరమైనటువంటి వ్యక్తి చాకిరి ఐగుప్తీయులకు చేశారు. అయితే వారికి ఇచ్చిన జీతం ఏంటి? నార్మల్ జీతమే ఇచ్చారు. తర్వాత వారి మీద భారమైన బరువులు మోపి ఎక్కువ పని చేయించి, కానీ వారికి తక్కువ జీతమే ఇచ్చారు. అయితే దేవుడు దానికి ప్రతిగా, ఇజ్రాయేలు ప్రజల యొక్క కష్టానికి ప్రతిగా వారు ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తీయులకు ఇజ్రాయేల్ మీద కటాక్షం కలుగు చేశాడు. ఇజ్రాయేలీయులు ఏం అడిగినా కూడా ఐగుప్తీయులు ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పేశారు. ఎందుకనంటే ఐగుప్తీయులు చాలా చాలా దుఃఖంలో ఉన్నారు, చాలా చాలా దుఃఖంలో ఉన్నారు. కనుక వీరు మనతో కూడా ఉంటే ఇంకా మన మీదకి ఎన్ని విపత్తులు వస్తాయో, అందుకని వీరిని వెళ్ళనివ్వండి. వాట్ ఎవర్ యు నీడ్, వాట్ ఎవర్ యు రిక్వైర్, యు టేక్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ అస్ అని చెప్పి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా 35వ వచనంలో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
ఆ విధంగా వారు తీసుకొని బయలు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళారు. సుమారుగా రమారమి కాలు నడకన నడవగలిగినటువంటి వారు పురుషులు పెద్దలు 6 లక్షల మంది ఉన్నారు. అయితే మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ దాదాపుగా 24 నుంచి 25 లక్షల మంది ప్రజలు ఐగుప్తు నుంచి నిష్క్రమించి అరణ్యంలోనికి బయలుదేరారు. అంటే ఆ 24 లక్షల మంది అందరూ ఇజ్రాయేలీయులేనా, దేవుడు ఏర్పరచుకున్నవారా అంటే కాదు. మిశ్రిత జనం అక్కడి నుంచి బయలుదేరారు. మిశ్రిత జనం ఎట్లయ్యారు? మిశ్రిత జనం ఎందుకు అయ్యారంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను చూసినప్పుడు ఐగుప్తులో చాలా మంది విశ్వసించి భయపడి యెహోవాయే దేవుడు, హెబ్రీలు దేవుడే నిజమైన దేవుడు, ఎంతవరకు మనం పూజించినటువంటి ఈ యొక్క దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వారెవరు మనం కాపాడలేకపోయారు, వారు కాపాడుకోలేకపోయారని చెప్పేసి వారందరూ కూడా ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ప్రజలతో కూడా కలిసి కొంతమంది ఐగుప్తుని విడిచి దేవునితో కూడా నడుస్తారు. కనుక మిశ్రిత జనము అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా రమారమ 24 లక్షల మంది ప్రజలు అక్కడి నుంచి బయలుదేరతారు. వారు అక్కడి నుంచి బయలుదేరి తడవు చేయకుండా వెంటనే బయలుదేరిపోయారు. వారి యొక్క పిండి పులియక ముందే వారు అక్కడి నుంచి బయలుదేరారు. దేవుడు ఏం చెప్పాడు? పులియని రొట్టెలను మీరు తినాలి, పులిసిందేది ఉండకూడదు అని చెప్పాడు. ఎందుకనంటే పులుపు అనేటువంటిది మరి దేవుని దృష్టికి అది సరైనటువంటిదిగా ఉండదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా మరి ఎక్కువగా పులిసిపోయిన తర్వాత దాన్ని మనం భుజించలేం, పాడైపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పులియని రొట్టెల పండుగ వలె ఉండాలి. పులియని రొట్టెల వలె మనం ఉండాలి అంటే పాడైపోయినటువంటి వాటి వల్ల మనం ఉండకుండా శుద్ధమైనటువంటి వారే, రుచికరమైనటువంటి పులియని పిండి వల్లే మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి బయలుదేరి వారు సుమారుగా 430 సంవత్సరములు ఐగుప్తులో ఉండి అక్కడి నుంచి బయలుదేరారు. అయితే ఈ యొక్క పస్కా బలిని ఏం చెప్పాడు దేవుడు? ఇజ్రాయేలీయులు మాత్రమే తినాలి, అన్ని జనులు ఎవరు కూడా తినకూడదు, సున్నతి చేయబడిన వారు అసలు తినకూడదు, సున్నతి చేయబడిన వారే తినాలి. అన్యుడు ఎవరైనాను మరి ఇజ్రాయేలీయుల మధ్యలోనికి వచ్చి సున్నతి చేయబడి మరి వారి ఆచారాలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు వారు భుజించవచ్చు అని చెప్పారు. ఐగుప్తు నుండి బయలుదేరారు, రమాసేస్ అనే ప్రాంతమును వచ్చారు, అక్కడి నుంచి సుక్కోతుకు వచ్చారు. ఆ తర్వాత వారు మరి దాన్ని ఒక నిత్యమైన కట్టడ వలె చేయాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు మీ పిల్లలకు చెప్పండి, దీన్ని ఒక పండుగలాగా ఆచరించండి. ప్రతి సంవత్సరం అబీబు నెలలో మరి యొక్క 14వ దినం నుంచి 21వ దినం వరకు కూడా మీరు దీన్ని పస్కా బలిని ఆచరించినప్పుడు మీ పిల్లలు అడిగినప్పుడు వారికి మీరు చెప్పండి, దాని ఇంపార్టెన్స్ మీరు చెప్పండి. దేవుడైనటువంటి యెహోవా మా పితరులు ఐగుప్తు బానిసత్వంలో దాసత్వం ఉన్నప్పుడు వారి నుండి మమ్మలను విడిపించాడు. ఐగుప్తులో మృత్యు ఘోష వచ్చింది, ఇజ్రాయేలీల్లో సంతోషం ఆనందం ఉన్నది. సో దాని గుర్తుగా దేవుడు ఎలాగ చేయమని చెప్పాడని మీ పిల్లలకు చెప్పండి. తరతరములుగా అది నిత్యమైన కట్టడం చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే దేవుడు, సో ఇజ్రాయేలీలలో మొట్టమొదటి పుట్టినటువంటి కుమారులు చనిపోలేదు కనుక వారిని నాకు ప్రతిష్ఠించుడు అంటాడు. వారు నాకు ప్రతిష్ఠించాలి అని అంటే వారికి బదులుగా ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ అర్పించమని దేవుడు చెప్తాడు. ఆ విధంగా మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక నిత్యమైన కట్టడని ఇస్తాడు. వారు అలాగ చేస్తుంటారు. అయితే మరి వారు నిష్క్రమించే టైం వచ్చినప్పుడు దేవుడు వారిని ఫిలిస్తీన్లు మార్గం గుండా తీసుకువెళ్ళవచ్చు. అది షార్ట్ రూట్, అది చాలా తక్కువ దూరం ఉన్నటువంటి రోడ్డు మార్గము. అయితే దేవుడు వారిని ఆ యొక్క ఫిలిస్తీన్లు మార్గముగా కాకుండా ఒక
దూరమైనటువంటి మార్గం తీసుకొని ఇంకొక మార్గం తీసుకొని ఎర్ర సముద్రము దాటేటువంటి మార్గాన్ని దేవుడు ఎంచుకున్నాడు. మరి మీకు అందరికి డౌట్ రావచ్చు, షార్ట్ రూట్గా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు లాంగ్ రూట్, కష్టమైన రూట్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకనంటే ఇజ్రాయేలు ప్రజల యొక్క స్వభావం దేవునికి తెలుసు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వారు తినుచు త్రాగుచు వారు మాంసమును భుజించుచు ఆ మాంసము వారి యొక్క మరి ముక్కుల్లో నుండి వెలుపలకు వచ్చేంత వరకు వారు తింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ విగ్రహారాధికుల మధ్య ఉన్నారు కనుక వారికి ఆ బానిసత్వమే తెలుసు, కానీ యుద్ధములు చేయటము, తర్వాత శత్రువుని మీద పోరాడటం తెలియదు. ఒకవేళ శత్రువు మీద పోరాడి యుద్ధం చేసినప్పుడు భయపడిపోయి మరలా తిరిగి ఐగుప్తుకు వస్తారేమో, మరలా పాపంలోనికి వస్తారేమో, మరలా లోకంలోనికి తిరిగి వస్తారేమో, మరలా బానిసత్వంలోనికి వస్తారేమో అని దేవుడు వారు అలాగ రాకుండా ఉండడానికి దేవుడు వేరొక మార్గాన్ని ఎంచాడు. చూడండి 13వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. 13వ అధ్యాయము 17-18 వచనాలు. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు. శేఖర్ కొంచెం చదవండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును వారిని నడిపింపలేదు. ఎందుకు నడిపింపలేదు? స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి భయపడి మరలా తిరిగి ఐగుప్తుకు తిరుగుదురేమో, మరలా బ్యాక్ వెళ్ళిపోతారేమో, ఈ యుద్ధం మనం చేయలేం, ఈ అరణ్య యాత్ర మనం చేయలేం, చాలా కఠినంగా ఉన్నది, దేవుడు మనకు తోడుగా ఉన్నా కూడా ఈ కష్టాలు మనం ఎందుకు పడాలి, ఈ బాధలు మనం ఎందుకు పడాలి, మనం ఎప్పుడు యుద్ధం చేయలేదు అని కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతారేమో, మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎటు నడిపించాడు? దేవుడు ఆ ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున నడిపించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు చుట్టు మార్గాన్ని ఎంచుకున్నాడు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా దేవుడు తన బాహుబలం ఇశ్రాయేలుకు మరి బయలుపరచడానికై ఆ మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు మోషే యోసేపు యొక్క ఎముకలను తీసుకొని బయలుదేరిన తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగ తోడుగా ఉన్నాడో మనం ఈ ఒక వచనాల్లో చూస్తాం. 13వ అధ్యాయము 21-22 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. నిర్గమకాండము ఎక్సోడస్ చాప్టర్ 13:21-22. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. 22 కూడా చదువు. ఆయన పగటి వేళ మేఘ స్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. గమనించండి ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉంటూ వారిని అరణ్య మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క కార్యము, ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. దీన్ని షకేనా మహిమ అని అంటారు. అంటే అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత. అంటే దేవుడు ఆ విధంగా మరి సృష్టి ఆరంభం మొదలుకొని మరి ఎప్పటి వరకు తాను ఇజ్రాయేలు ప్రజలకు మరి ఈ లోకంలోని ఏ ప్రజలకైనా ఆ విధమైన రక్షణ కాపుదల కలుగు చేసింది లేదు. దిస్ ఈస్ కాల్డ్ షెకెనా గ్లోరీ. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ వాస్ రివీల్డ్ టు ఇజ్రాయెలైట్స్. చూడండి, రాత్రి అగ్నిస్తంభం అయినప్పుడు వారికి పగల్లానే ఉంది. దేవాతి దేవుడే అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు, వారిని నడిపిస్తా ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు. రాత్రి ఏ శత్రువు వారిని తాకకుండా, ఏ యొక్క అడవి మృగము వారి దరి చేరకుండా వారిని కాపాడుతూ ఉన్నాడు. అరణ్యములు అనేకమైన అడవి మృగాలు ఉండొచ్చు. మనం ఈ రోజున రాత్రిపూట హైవేలోని మనం వెళ్ళాలన్నా, మన యొక్క
మన పట్టణంలో ఉన్న రోడ్ల మీదే మనం వెళ్ళాలని ఆలోచిస్తాం. అయితే అదే నాన్న ఇజ్రాయేల్ ప్రజలను అద్భుత రీతిగా ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన నడిపిస్తూ వచ్చాడు. మరియు ఆ యొక్క ఆ మేఘస్తంభమైన అగ్నిస్తంభమైన ప్రజల ఎదుటి నుండి దేవుడు తొలగింపలేదు. 40 సంవత్సరములు ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని మీద వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ మిరాక్యులస్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ లవింగ్ గాడ్ అవర్ గాడ్, వాట్ ఏ గ్లోరియస్ గాడ్ అవర్ గాడ్ హూమ్ వి వర్షిప్. ఇజ్రాయేల్ ప్రజలను కాపాడుతూ అనునిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ వస్తూ ఉన్నాను. ఎవడైనా నా యొక్క నేను ఎన్నుకున్నటువంటి ప్రజలను ముట్టిన ఎడల వాడు నా కనుగుడ్డును ముట్టినట్లయిన వాక్యం సెలవిస్తా ఉన్నాను. నా అరచేతుల్లో నేను చెప్పుకొని ఉన్నాను, ముది మొచ్చు వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నేను నిన్ను విడువని ఎడబాయినని వాగ్దానాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నాడు. మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. రక్షణ పొందినటువంటి మనలను, ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనలను దేవుడు నిత్యము కాపాడుతూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టి ఆయన ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటూనే ఉన్నది. అందుకని మనం సురక్షితంగా ఉన్నాం, అందుకని మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. షెకినా గ్లోరీ మనకు కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగా ఉన్న దేవుడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే మనకు అక్కడ ఒక మాట కనబడుతుంది. దయచేసి త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగములకు ఒకటే రీతిగా ఉండును. యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. దేవుడు మారడు. ఆయన స్వభావం మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన గుణగణాలు మారవు, ఆయన ఉద్దేశం మారదు, ఆయన తలంపులు మారవు, ఆయన ఆజ్ఞలు మారవు, ఆయన వాగ్దానాలు మారవు, ఆయన నిబంధనలు మారవు. మారేది మనమే. మనుషులు మారుతాం. ఉదయం ఉన్న మాట సాయంత్రం ఉండదు, రాత్రి ఉన్న మాట ఉదయం ఉండదు, పొద్దునున్న మాట మధ్యాహ్నం ఉండదు. మనము శరీరులము, బలహీనులము, ఇచ్చిన మాట తప్పుతాం. మనం ఎన్నో కమిట్మెంట్స్ చేసుకుంటాం. జనవరి 1 అప్పుడు మనం ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. సంవత్సరం అయిపోయేసరికి తీర్మానాలను మనం మర్చిపోతాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత తీర్మానాలు మర్చిపోతాం. అయితే దేవుడు నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇఫ్ యు బిలీవ్ యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇజ్రాయేల్ ప్రజలు నమ్మారు, షెకెనా గ్లోరీని చూశారు, దేవుని యొక్క మహిమను చూశారు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని కాపాడాడు. వారిని విడవలేదు, ఎడబాయలేదు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను కూడా ఇజ్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్న రీతిగా ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క అణిచివేత నుండి, లోకం అనే పాపం నుండి, శరీరం అనే బంధకముల నుండి, పాపపు బంధకముల నుండి, సాతాను బంధకముల నుండి ఆ యొక్క కట్లన్నిటినీ దేవుడు తెంపివేసి మనల్ని విడిపించి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించి, సహాయకుని మనకు అనుగ్రహించి నిత్యము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన జీవజలమును మనకు అనుగ్రహిస్తూ మనల్ని తృప్తిపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్న రీతిగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యంతో మన హృదయం నింపి ఆయన స్తుతి కీర్తనలను ఎల్లప్పుడూ మన నోట ఉంచి మనలో సజీవ లెక్కలు ఉంచుతూ ఉన్నాడు. మనకు సంతోషమును ఆనందమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద లార్డ్ ఈజ్ విత్ యూ ఇన్ ద డే అండ్ ఇన్ ద నైట్. పగలు రాత్రి అనక దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ వాక్య భాగంలో నమ్మాలి. ఇజ్రాయేలు నమ్మారు, మోషే నమ్మాడు.
కనుక వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వారు దేవుని మహిమను చూశారు, షెకెనా గ్లోరీని చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన విలువైన రక్తాన్ని చిందించి, ప్రశస్తమైన రక్తాన్ని చిందించి, మన పాపంలో, మన అపరాధంలో, మన దోషంలోని క్షమించాడు. ఆయన ఇజ్రాయేలును కాపాడిన రీతిగా నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని గురించి చింతించకూడదు, మనం దేన్ని గురించి చింతించకూడదు. ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ ఆ పత్రికలో కూడా, ఒక పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు దేనిని గురించి చింతింపకుడి, మరి ప్రతి విషయంలోనూ మరి ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మీ యొక్క అవసరాలను దేవునికి తెలియచేయుడి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలిండును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడడానికి సమర్థుడు. ఇప్పుడు వారు అక్కడి నుంచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. దేవుడు ఏం చెప్పాడు, మీరు ఫిలిస్తీన్లు మార్గం గుండా వెళ్ళొద్దు, అది దగ్గర మార్గము, మీరు మరలా మరి భయపడిపోయి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో, ఎర్ర సముద్రం మార్గం గుండా వెళ్ళండి అని చెప్పేసి వారిని సుక్కోతు నుంచి ఎక్కడ నడిపించాడు, వారు ఏతాము దగ్గరకు వచ్చారు. మరియు ఏతాము నుంచి వారు పిహాహిరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుట దిగవలనని వారితో చెప్పాను. మోషేకి చెప్పాడు, మోషే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించు, వారిని బయల్సెఫోన్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళమన్నాడు. బయల్సెఫోను ప్రాంతానికి వచ్చారు. ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది, కుడి ఎడమల పర్వతాలు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని మరలా కఠినంచేస్తాడు. ఫరో హృదయాన్ని కఠినంచేసినప్పుడు ఫరో తన యొక్క అధికారులను పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, సేనాధిపతులను పిలిచి, అరే మనం వీరిని ఎలా వెళ్ళనిచ్చాం, మనం వారిని వెంబడిద్దాం, మరలా వారిని తీసుకొని వద్దాం, మన ఇటుకల్లో పని ఎవరు చేస్తారు, మన పొలాల్లో పని ఎవరు చేస్తారు, మరి వెట్టి చేతులు ఎవరు చేస్తారు అని వారిని వెంబడిస్తారు. వెంబడించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఫరో రాజును, ఫరో యొక్క సైన్యాన్ని చూస్తారు. వారు 600 రథములను, శ్రేష్టమైన రథములను తీసుకొని వారు వెంబడిస్తారు. వెంబడించి మరి ఐగుప్తులోనికి మరలా ఈయన బానిసలుగా తీసుకెళ్ళడానికి వస్తారు. సో అలాగ వచ్చినప్పుడు ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో శత్రువులు, అనగా ఫరో రాజు తన సైన్యము. ఫరో రాజు ఆయన స్వయంగా వస్తూ ఉన్నాడు, ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. కుడి ఎడమలనేమో పర్వతాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడప్పుడే దేవుని యొక్క ప్రేమను రుచి చూసి రక్షణ మార్గంలోనికి, విమోచన మార్గంలోనికి వచ్చినటువంటి వారు. అంత బలమైన దృఢమైన విశ్వాసం వారికి లేదు, పరిపక్వత చెందలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారు. ఏమన్నారు, మోషే మేము మీతో చెప్పలేము, మేము ఆల్రెడీ మీతో చెప్పాం కదా, ఈ యొక్క ఐగుప్తులో మాకు సమాధులు లేవని, మమ్మల్ని ఇక్కడ చంపేసి అరణ్యంలో సమాధి చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఇదిగో ఫరో సైన్యం వస్తా ఉంది, వారి సైన్యం బలమైన సైన్యము, వారికి రథములు ఉన్నాయి, గుర్రంలో ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేదు, కాలినడకను మనం వెళ్తా ఉన్నాం. ముందు సముద్రం ఉంది, కుడి ఎడమలో పర్వతాలు ఉన్నాయి, వెనుక శత్రువు ఉన్నారు. ఏం చేయాలి? మమ్మల్ని మోసం చేశావు, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావు అని మోషే మీద సన్నుకొని మోషే మీద రాళ్లతో పట్టడానికి సిద్ధపడతారు. అప్పుడు మోషే దేవుని తట్టు తిరుగుతాడు. మోషే ప్రార్థనా యోధుడు. మోషే దేవునికి మొరపెడతాడు. ఏమని మొరపెడతాడు చూడండి, 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవనియు అరణ్యమును చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్ము ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు
దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొదటమే మేలు అంటున్నారు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క మైండ్ సెట్ అట్లా ఉంది. 10 తెగుళ్ళు చూశారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను చూశారు, దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యాలను సూచక్రియలను చూశారు. ఫరో దేవతల మీదకి దేవుడు తెప్పించిన తీర్పుని చూశారు, అన్ని అనుభవించారు. అయితే మరలా అంటున్నారు, మేము ఈ అరణ్యంలో ఉండటం కంటే మేము ఐగుప్తీయులకు బానిసలుగా ఉండటమే మేలు అంటున్నాను. అంటే ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, 430 సంవత్సరముల వారు బానిసత్వంలో ఉండి ఆ విగ్రహారాధన చూసి, అక్కడ ఉన్నటువంటి తిండి ఆహార పదార్థమును భుజించే విధానం చూసి వాటికి అలవాటు పడిపోయి వారు ఆ బానిసత్వంలో ఉండటమే మేలు అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, గమనించండి. ఈ యొక్క వాక్యము దేనికి సాదృశ్యము అంటే, చాలా మంది రక్షణ పొంది దేవుని యొక్క ప్రేమను రుచి చూసి ప్రభు బలలో పాలుపంపులు పొందుతూ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువు దాడి చేసినప్పుడు ఆ శత్రువుని జయించేది మొదలు విడిచిపెట్టి, అయ్యో ఈ యొక్క క్రైస్తవ జీవితము సిలువ మార్గము కష్టంగా ఉంది, ఇదంతా శ్రమతో కూడుకున్న త్యాగంతో కూడుకున్నది, దీన్ని మనం జయించలేము, దీనికంటే పాత జీవితమే మేలు, బానిసత్వ జీవితమే మేలు, సాతాను బంధకంలో ఉండటమే మేలు, దాసత్వంలో ఉండటమే మేలు, పాపంలో ఉండటమే మేలు, లోకంలో ఉండటమే మేలు అని చెప్పేసి తిరిగి లోకానికి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ప్రభు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిని దేవుడు విడువడు, ఎడబాయడు మోషేతో చెప్తా ఉన్నారు. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. మోషే అంటున్నాడు, 13వ వచనం చదవండి, 13, 14 వచనం. అందుకు 14 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయుల ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెను ప్రజలతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఒక్కడే ఉన్నాడు, ప్రజలందరూ తిరగబడ్డారు, 24 లక్షల మంది, అందులో పిల్లలు కూడా ఉండొచ్చు. అయితే మోషే విశ్వాసాన్ని కోల్పోలేదు. మోషే వారిని బట్టి ఆయన విశ్వాసాన్ని కోల్పోలా. ఆయన ఎందుకంటే మోషేకి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి సామర్థ్యుడు. కనుక మోషే అంటున్నాడు, భయపడొద్దు, మీరు భయపడొద్దు, ఊరికనే మీరు నిలిచి ఉండి చూడండి, నేడు మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరికనే ఉండి చూడండి అంటున్నారు. విశ్వాసకరమైన మాటలు పలుకుతున్నాడు, ఎంకరేజ్మెంట్ కలిగించే మాటలు పలుకుతున్నాడు. మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులోనికి మీరు ఎన్నడూ చూడరు అని చెప్తా ఉన్నాడు. బా, ఎంత గొప్ప విశ్వాసం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 man stood for God, the rest all 24 lakhs stood against Moses. But Moses stood with the Lord, and Moses stood tall, and he gave an encouraging message to the Israelites. ఇజ్రాయేలును బలపరిచే, ఆదరణపరిచే, వారిని ధైర్యపరిచేటువంటి మాటలు పలుకుతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనం కూడా ఎదురవుతాయి. మన కుటుంబంలో, మన సమాజంలో, మన ఉన్న ప్రాంతంలో కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా మన వాళ్ళే, మనకు మరి నమ్మకస్తులే, మన కుటుంబస్తులే మనకు మరి అవిశ్వాసకరమైన మాటలు మనం పలకవచ్చు, మనం డిస్ప్రేజ్ చేసేటువంటి మాటలు పలకవచ్చు. బట్ వీ షుడ్ స్టాండ్ లైక్ మోసెస్ ఇన్ ఫెయిత్. మోషే వలె విశ్వాసముతో దేవునికి బలమైన దుర్గంగా మనం నిలబడాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు జయాన్ని ఇస్తాడు. మీ పక్షముగా యుద్ధము చేయండి, మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు. మీరు ఊరికనే ఉండండి, దేవుని అడగండి, దేవుని వైపు చూడండి, విశ్వాసం ఉంచండి. మీరు ఊరికనే ఉండండి, మీ పక్షము యెహోవా యుద్ధము చేయను. ఏమైనటువంటి దేవుని వల్ల మోషే ఆ విధంగా చెప్పి దేవునితో తిరిగి ప్రార్థన చేసినప్పుడు
అప్పుడు దేవుడు అంటున్నాడు 15-16 వచనాలు, 14వ అధ్యాయము 15-16 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 15 and 16. అంతలో యెహోవా అంతలో యెహోవా మోషేతో, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ ఎర్ర సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నీళ్ళ మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేన వలను అతని రథముల వలను అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకుందును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషే నువ్వు నాకు మొరపెట్టనేలా అంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీరందరూ తిరగబడ్డారు, నీవైతే సమర్థుడు, 10 తెగుళ్ళను తీసుకొచ్చావు, నన్ను ఎన్నుకున్న సూచక్రియలు చేశావు, నీ ప్రేమను నీ యొక్క బాహుబలం నేను చూశాను, నువ్వు సమర్థుడు, నువ్వు చెప్తేనే కదా ఈ సముద్రం ముందు దిగాం, ప్రభా నీ ద్వారం తెరువు, నువ్వు సహాయం చేయి, నువ్వు మమ్మల్ని రక్షించని మొరపెట్టినప్పుడు మోషే నువ్వు నాకు మొరపెట్టనేలా సాగిపోము అంటాడు. మోషే వై ఆర్ యు ప్రేయింగ్ టు మీ, గో ఫోర్ అని అంటాడు, ప్రెస్ ఆన్, ముందుకు సాగిపోమంటాడు. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు, అది 2 పాయలవును, ఆరిన నేల మీకు వచ్చును, అప్పుడు మీరు నడిచిపోదురు, సాగిపోదురు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆ యొక్క మేఘ స్తంభంగా ఉన్నటువంటి దేవుడు ముందుగా వెళ్తున్నటువంటి దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీల వెనుక భాగంలోకి వచ్చి ఆ ఇజ్రాయేలుకు ఐగుప్తు సైన్యము మధ్య ఉండి ఇజ్రాయేలు ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు ఇజ్రాయేల్ చేరకుండా కాపాడారు. అప్పుడు 6 నెలలు వారంతా నడిచిపోయారు. ఒకసారి వారు ఆ యొక్క సముద్రం దాటి అవతలకు వెళ్ళిన తర్వాత మరి అప్పుడు ఆ మేఘ స్తంభాన్ని తీసేశాడు దేవుడు. అప్పుడు ఐగుప్తీయులు వారిని వెంబడించారు. మరి మోషే అద్దరికి వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు ఫరో రాజు సైన్యం అంతా కూడా ఆ సముద్రంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మోషే అంటాడు, మోషే నువ్వు అటు తిరిగి మరలా నీ కర్రను పైకెత్తి సముద్రం వైపు చూపించన్నప్పుడు మరి ఆ యొక్క నీళ్లు 2 వైపుల గోడలుగా ఉన్నటువంటి నీళ్లు కరిగిపోయి మరలా మరి సముద్రంలో కలిసిపోయినప్పుడు ఐగుప్తు రాజు ఫరో రాజు సైన్యం అంతా కూడా వారి రథములన్నీ కూడా సముద్రంలో ముంచివేయబడతాయి, ముంచివేయబడి నశించిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఏం చెప్పాడు, మీరు చూచుని ఐగుప్తీయులను ఇక మీద ఎన్నడూ చూడరని చెప్పాడు. ఆ విధముగా దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఐగుప్తీయుల మీద దేవుడు తీర్పుని తెచ్చాడు. అన్ని అద్భుత కార్యాలు చూశారు, అన్ని ఆశ్చర్య కార్యాలు చూశారు. అయితే వారు లోబడలేదు, వారి హృదయాన్ని మార్చుకోలేదు, కఠినపరుచుకున్నారు. ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చినా కూడా ఫరో తన సైన్యము దేవుని ఎరగలేదు కనుక వారిని తీర్పు తెచ్చాడు. లోబడినటువంటి ఇజ్రాయేలును కాపాడాడు. ఆ విధముగా వారు మరి ఎర్ర సముద్రము దాటి మరి అద్దరికి వస్తారు. అద్దరికి వచ్చి వారు ముందుకు సాగిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు మోషే మీద నమ్మకం ఉంచుతారు. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఆయన విడువడు, ఎడబాయడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారిని కాపాడుతాడు. శత్రువు ఎన్ని పన్నాగాలు వేసినా శత్రువు బారి నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమస్తం చేయగలిగిన వాడు. ఆ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అద్భుత రీతిగా కాపాడి ఎర్ర సముద్రంలో గుండా నడిపించి 6 నెలలను నడిపించి వారిని రక్షించాడు. సో ఒక రకంగా చెప్పాలంటే అది నీటి బాప్తిసమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇజ్రాయేల్ ప్రజలు ఆ నీళ్లలో గుండా 6 నెలలను వెళ్ళి నీళ్ల బాప్తిసం తీసుకున్నారు అని బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నేను వాటర్ బాప్తిసం మనం తీసుకున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిసం మనం తీసుకున్నాము. పరిశుద్ధాత్మ అగ్నిలో మనం బాప్తిసం తీసుకున్నాం. We are baptized with water. We were baptized with the Holy Spirit. We were baptized with the fire of God. కాబట్టి మరి రక్షణ పొందినటువంటి మనము
మరలా వెనక్కి తిరగకుండా, లోకం వైపు వెళ్లకుండా దేవుళ్ళు మనం ముందుకు సాగిపోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకునే ఎడల, రక్షణ అనుభవంలోనికి రాని ఎడల ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదర సహోదరుడా, సహోదరి సహోదరుడా, నేను నీకు తోడుగా ఉండును. ఇజ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంది. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నేను నడిపిస్తాను. 6 నెలలు నేను నడిపిస్తాను. శత్రువైన సాతాను నుండి నేను కాపాడుతాను. నీవు నా సొత్తు, నేను పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకొని వస్తాను. పరలోక రాజ్యములకు నేను నడిపిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. టర్న్ బ్యాక్. లోకం వైపు చూడొద్దు. లోకం వైపు, ఐగుప్తు ఆశల వైపు చూడొద్దు. శరీర ఆశల వైపు చూడొద్దు. నేత్రాశ వైపు చూడొద్దు. జీవపు డంబం వైపు చూడొద్దు. నేడు అనే దినము ఉండగానే నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తాను. ఆయన విశ్వాసం ఉంచండి. నేడే రక్షణ దినమని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేడే విమోచన దినమని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ హృదయంతో నువ్వు విశ్వసించి, నీ నోటితో నువ్వు అంగీకరించి ఒప్పుకొని ఎడల ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆయన మనకు నిత్య జీవును అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము కలువసిలో మన కొరకు చేసి సిద్ధముగా ఉంచాడు. విశ్వాసం ద్వారా మనం దాన్ని పొందుతున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళాలి. మరి మన యొక్క రక్షణ పొందినటువంటి వారి యొక్క ఆత్మీయ యాత్ర ఎలాగున్నది? ఆత్మీయ యాత్ర మన యొక్క దృష్టి అంతా కూడా పరమ కానాన్ని వైపు ఉండాలి, కానీ మరలా ఐగుప్తు వైపు మనం తిరిగి చూడకూడదు. బానిసత్వం వైపు చూడకూడదు. లోకమైన ఐగుప్తు వైపు మనం చూడకూడదు. పరమ కానాన్ని వైపు మన కన్నులు ఉండాలి, మన దృష్టి ఉండాలి. విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోవాలి, కానీ లోకం వైపు మనం వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంక నువ్వు రక్షణ పొందకుండా మరి బాప్తిసం అనుభవానికి రాకుండా ఉన్నట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీవు నా సొత్తు. నీ కొరకు నేను కలువరి శిలువలో ప్రాణమును బలిగా అర్పించి రక్తమును చిందించున్నాను. 2025 సంవత్సరంలో ముందే నేను కార్యం చేసి ఉన్నాను. మై సన్ కమ్ టు మీ, మై డాటర్ కమ్ టు మీ. ఇజ్రాయేలీలు కూడా తడవు చేయలేదు. వెంటనే వారి చెప్పులు తొడుకున్నారు. వారి యొక్క నడుము పట్టుకున్నారు, నడుము బిగించుకున్నారు. మరి నుంచొని తినుచు వెంటనే రొట్టెలు పులికి ముందే, పిండి పులికి ముందే బయలుదేరి ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని బయటకు వచ్చేసారు. తడవు చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తడవు చేయకూడదు. ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీకు నాకు రక్షణకర్తగా ఉన్నాడు కనుక తడవు చేయకుండా త్వరగా మరి ప్రభు యొక్క మరి బాప్తిస్మ అనుభవంలోనికి మనం వచ్చి దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. భార్గవ్ క్లోజింగ్ ప్రేయర్ చేసి ముగిస్తాడు.